వైఎస్ షర్మిలకు చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పావులు కదుపుతున్నారా? అందులో భాగంగానే వైఎస్ షర్మిల కడప నుంచి పోటీ చేస్తే ఆవిడకు పోటీగా వైఎస్ భారతీరెడ్డిని పోటీ చేయించే యోచనలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడు. మేడం నమస్తే. నమస్తే మేడం, షర్మిల గారు కనుక కడప నుంచి పోటీ చేస్తే ఆవిడకి పోటీగా వైఎస్ భారతీరెడ్డిని పోటీ చేయించే అవకాశం ఉందంటూ కూడా ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి యోచిస్తున్నారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి మేడం, ఆ వార్తలో వాస్తవం ఉందా? ఈ వార్తలో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియదు, కానీ ఇరుపక్షాలు కత్తులు నూరుతున్న మాట అయితే వాస్తవం. ఇంకా ఈ కత్తులు నూరే విషయంలో రాగద్వేషాలకి బంధుత్వాలకి ఏమీ స్థానం లేదు. పోరాటం అంటే పోరాటమే అన్నట్లున్నారు. అంటే వీళ్ళు అక్కడక్కడ రాజమౌళి సినిమాల్లో చూసినట్లు త్రిముఖ పోటీ ఇలాంటి మాటలు ఉన్నాయి కదా, ఆ విధంగా చేస్తున్నారు. ఆ విధంగా పావులు కదుపుతున్నారు వీళ్ళు. ఎందుకంటే రాజకీయాల్లో త్రిముఖ వ్యూహం అంటే ఏముంటుంది? అదంటే యుద్ధం కాబట్టి త్రిశూల యుద్ధము ఏదో చెప్పారు వాళ్ళు. ఇక్కడ త్రిముఖ యుద్ధం అంటే ఒకటి వ్యక్తిగతంగా యుద్ధం చేస్తున్నారు, ఇంకొక రకంగా ఆవిడికి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు దక్కకుండా చేయటం ఒకటి. ఇంకొకటి ఈ పార్టీలో స్థానం లేకోకుండా ఎప్పుడూనే చేసేశారు. ఆవిడ ఇంకొక ఇల్లు చూసుకునేటట్లుగా ఆవిడని నిరాశ్రయురాలని చేశారు రాజకీయంగా. ఒక రకంగా నిరాశ్రయులు అయితేనే కదా ఇప్పుడు అంత రాజకీయ అనుభవం ఉండి ఆమె కూడా అంత ప్రజల్లో తిరిగి అంత జగనన్న వదిలిన బాణంలాగా ప్రజల్లోకి దూసుకెళ్ళి అంత చేసిన తర్వాత కూడా ఆవిడకి ఆంధ్ర రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీలో స్థానం లేకుండా చేశారు ఆవిడకి. ఇలా చేసిన తర్వాత అంటే 3 రకాలుగా ఆవిడని బంధించేశారు. ఆర్థికంగా కావచ్చు, ఎట్లా అయినా సరే బంధించేసిన తర్వాత ఇప్పుడు ఆవిడ ఇక ఆల్టర్నేటివ్ లేక రాజకీయంగా బంధించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీలో చేరింది. అలాగే వ్యక్తిగతంగా ఆవిడ్ని చాలా నీచాతినీచంగా ఉపయోగించుకున్నారు. ఆ రోజు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు ఆవిడ మీద అవాకులు చవాకులు పేలుతున్నారని, ఆవిడ వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూసేశారని, ఆవిడని వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలాగా మాట్లాడుతున్నారు అని ఆవిడ చేత మానిన గాయాన్ని మళ్ళీ లేపి దానిలో కాస్త కారం వేసి ఆవిడ చేత హైదరాబాద్కు వచ్చి కంప్లైంట్ ఇచ్చేలాగా వ్యూహం చేశారు. ఆవిడని బాగా వాడారు కదా. ఇవాళ వీళ్ళు అదే పని చేస్తున్నారు. ఆవిడ నైతిక బలాన్ని దెబ్బతీయాలని, ఆవిడ మానసిక మనోధైర్యాన్ని దెబ్బతీయాలని, మానసికమైన బలానికి వీళ్ళు పరీక్ష పెడుతున్నారు. ఏంటి అంటే ఆ రోజు దేని గురించి అయితే ఆమె వ్యతిరేకంగా మాట్లాడిందో అవే మాటలు ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఆమె యుద్ధమే చేసింది ఆ రోజు. ప్రజల్లో పాదయాత్ర చేయడం ఒకటే కాకుండా ఒక రకంగా వాళ్ళ అన్న ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ చేసింది, ఏ పని చెప్తే ఆ పని చేసింది. అంత చేసిన తర్వాత ఆవిడ్ని తూచిపోమ్మన్నారు. ఇంకా అవసరం లేదు, కూరలో కరివేపాకు లాగా, కూరలో కరివేపాకు అన్న వాల్యూ ఉంటుంది కానీ ఒక టిష్యూ పేపర్ లాగా తీసి పక్కన పడేశారు. తీసి పక్కన పడేస్తూ ఆవిడ ఆర్థికంగా ఆవిడ మూలాల్ని దెబ్బకొట్టాలని ఆవిడని ఆర్థికంగా బంధించారు. బంధించి ఇష్టారీతిని ఇట్లా చేస్తే ఆమె వచ్చి ఆ రాష్ట్రంలో ఉంటే మా బాబాయ్ గతే నాకు పట్టుద్దా అనే ఒక భయంలో పక్క రాష్ట్రంలో వచ్చి ఏదో పరువు కాపాడుకోవాలన్నట్లు పంతానికి ఆమె రాజకీయ పార్టీ పెట్టేటట్లు చేశారు వీళ్ళు. అయిపోయింది. ఆ తర్వాత నేను రాజకీయాలు చేయలేను అని కాంగ్రెస్ అన్నట్లు, అక్కడికి ఆమె రాకూడదు అన్నట్లుగా ప్రయత్నాలు చేశారు. సరే చివరికి వచ్చింది. అక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆవిడ మీద చేస్తున్న యుద్ధం ఏంటి అంటే
కాంగ్రెస్ పార్టీ ఎంతో నమ్మకం పెట్టుకుని తీసుకుంది. ఆమెకి పిసిసి ప్రెసిడెంట్ కూడా ఇవ్వడానికి సిద్ధపడింది, ఎంతోమంది సీనియర్లని కాదని. ఇప్పుడు ఆవిడ నైతిక బలాన్ని దెబ్బతీసేటట్లు ఆవిడికి ఉచ్చు బిగిస్తున్నారు వీళ్ళు అంటే మళ్ళీ కూడా రాజకీయాల్లో ఆవిడకి స్థానం లేకుండా చెయ్యాలని. ఇప్పుడు ఈమె ఎక్కడ వెనక్కి వెళ్ళిపోతే కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కోపం వచ్చి నీకు ఇచ్చిన పని నువ్వు చేయలేకపోయావు, నువ్వు మా దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అనేలాగా చెయ్యాలి అని చెప్పి అక్కడ తాడేపల్లి ప్యాలెస్లో కుతంత్రాలు జరుగుతున్నాయి. దానికి పెద్ద మేస్త్రి గారు ఉన్నారు కదా, సజ్జల గారు, ఆయన భారతి వీళ్ళందరూ కలిసి మొదటగా మొదలెట్టిన యుద్ధం ఏంటి అంటే ఈవిడి మీద వ్యక్తిగతమైన జీవితంలోకి వెళ్ళిపోయి వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగేలాగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది ఎంత దూరం వెళ్ళింది అంటే పంచప్రభాకర్ అని అమెరికాలో ఉంటాడు కదా, ఆ వీరుడు ముసుగు వీరుడు అసలు షర్మిలకి వైఎస్ అని పెట్టుకునే హక్కు లేదంట. జగనన్న వదిలిన బాణం అన్నప్పుడు వైఎస్ షర్మిల అంటారు, కేసులు పెట్టడానికి వైఎస్ షర్మిల అంటారు, పాదయాత్ర చేసినప్పుడు వైఎస్ షర్మిల అంట, అన్నిటికీ వైఎస్ షర్మిల పనికొచ్చింది. ఇప్పుడు వైఎస్ షర్మిల కాదంట, రాజారెడ్డి ఆమె కొడుకు రాజారెడ్డి కాదంట, రాజారాం శర్మ అంట. వాడు కనిపెట్టాడు అమెరికాలో కూర్చుని ఇట్లాంటివన్నీ. ఇప్పుడు ఎక్కడో వెతికి అనిల్ ఇంటి పేరు బయటికి తీసుకొచ్చి నీ ఇంటి పేరు ఇదైతే నువ్వు వైఎస్ అని ఎట్లా చెప్పుకుంటావు అంటున్నాడు. అంటే వీళ్ళ అర్థం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి ఒక్కడికే వైఎస్ అని పెట్టుకునే హక్కు ఉంది, షర్మిలకి లేదు. అంటే ఎన్ని రకాలుగా ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో అర్థం చేసుకోండి. అంటే అసలు నువ్వు మా కుటుంబానికి చెందిన దానివే కాదు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇంటి పేరు నువ్వు పెట్టుకోవడానికి వీల్లేదు. ఆ ట్యాగ్ లైన్ తోటి నువ్వేమన్నా పైకి వచ్చేసేస్తాము, పైకి వస్తే నష్టం ఏంటి, మన అధికారం ఎక్కడ పోతుందో అని, అంతే కదా. మరి ఇన్ని రకాల కుతంత్రాలు చేస్తున్న ఈ పరిస్థితుల్లో రేపొద్దున ఆమె మీద పోటీ చెయ్యరు అనడానికి మనకి ఆస్కారం అనడానికి లేదు, ఆస్కారం లేదు. పోటీ చేయొచ్చు, చేస్తే ఇన్ని యుద్ధాలు చేసిన వాళ్ళు ఆ యుద్ధం చేయరా, ఆ యుద్ధమో చేస్తారు. కానీ ఏం చేసినా మీవన్నీ దింపుడు కళ్ళెం ఆశలే, అక్కడ వైఎస్ఆర్ పార్టీ గెలవదు. ఇప్పుడు రేపొద్దున ఒక పక్క ప్రభుత్వ వ్యతిరేక ఓటంతా చంద్రబాబు నాయుడు చీల్చుకుని తండ్రి మీద ప్రేమ ఉన్న పాత కాంగ్రెస్ నాయకులు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ షర్మిల వైపుకి వచ్చేస్తే ఇక్కడ ఒంటరి అయ్యేది జగన్మోహన్ రెడ్డి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చంద్రబాబు నాయుడు చీలుస్తాడు, సొంత పార్టీలో ఓట్లు షర్మిల చీలుస్తుంది, అదే వాళ్ళ భయం. అందుకే షర్మిల రావద్దు అంటున్నారు, రావటానికి వీల్లేదు అంటున్నారు, బ్యారికేడ్లు అడ్డం పెడుతున్నారు, కావాలంటే గోడలు కట్టేస్తున్నారు, అది ఇది కాదంటే కందకాలు కూడా తవ్వుతున్నారు. ఇప్పుడు ఇవన్నీ చేసినా సరే షర్మిల అక్కడికి వెళ్ళేదే ఆ పాత కాంగ్రెస్ నాయకులందరినీ కూడగట్టేదే వైఎస్ఆర్ పార్టీలో ఉన్న కాంగ్రెస్ ఓటింగ్ని లాగేదే.